ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. ద్రాక్ష చెట్లకు మంచి సారం ఇవ్వడానికి మధ్యలో అంజూరపు చెట్లు వేస్తారు. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు నా పండ్లు వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీనివల్ల ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిము, అది ఫలించిన సరే లేని ఎడల నరికి వేయించమని అతనితో చెప్పాను. నేల వ్యర్థమైపోతుంది. ఇలా ఫలించడం సంగతి దేవుడు ఎరుగు. రిసోర్సులు వేస్ట్, పెట్టి నీళ్లు వేస్ట్. సో ఆ ప్లేస్లో ఇంకోటి ఏదో వేసుకోవచ్చు కదా. సో కాబట్టి ఏం చెప్తున్నాడు, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలెను, ఎందుకు ఇది అవ్వాలి? ఆయన అంటున్నాడు, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకి సంవత్సరం కూడా ఉండనేమో. నియర్ గ్రేస్ వలన, కేవలము కృప వలన మాత్రమే మన బొందులో ప్రాణం ఉంది, అంతే. ఈ ప్రాణం పెట్టుకుని దేవుడు ఎందుకు ఉంచుతున్నాడు? ఈ సంవత్సరం మట్టుకుండానేమో, ఈ సంవత్సరం మట్టుకుండామని ఆయన ఉంచుతున్నాడు. ఎందుకు ఉంచుతున్నాడు? నువ్వు ఫలించాలని. ఏంటి ఆ ఫలం ఆయన కోరేది? మారు మనసు, దేవుని యొక్క స్వార్థకు స్పందించుట, దేవుని యొక్క వాక్యాలకి స్పందించుట. ఒకవేళ నేను స్పందించకపోతే, నాకు అవసరం లేదు అని నా హృదయం చుట్టూ గోడ కట్టుకుంటే, నువ్వు బ్రతకడానికి ఆయన కట్టిన గోడ తీసేస్తాడు. నువ్వు ఎందుకున్నావో, ఏం చేశాడు? దేవుడు రిసోర్సులను ఇచ్చాడు.